డీటెయిల్ చూస్తే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. కుంపల్లిలోని నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు ప్రణీత్ను హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇప్పటికే కేసు విచారణ కోసం స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఆయన సిరిసిల్లలో అరెస్ట్ చేసి మంగళవారం రాత్రి హైదరాబాద్ కి తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో విచారణ చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో 4 సభ్యులతో టీం ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు ఎవిడెన్స్ ధ్వంసం చేశారని నిర్ధారణ కావడంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ప్రణీత్ రావు అరెస్టు సమయంలో ఆయన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు కొన్ని పరికరాలని స్వాధీనం చేసుకున్నారు. ఆయన వాడిన ఫోన్, సిమ్లను స్వాధీనం చేసుకుని డేటా రీట్రైవ్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు ఎస్ఐబీ కార్యాలయంలో ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో నుంచి కొంత డేటా రికవరీ అయినట్లు తెలుస్తోంది. కొన్ని లక్షల కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ సేవ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎన్నికల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి ప్రణీత్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పార్టీలకు ఫండింగ్ ఇచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కాల్ రికార్డింగ్స్ సైతం ప్రణీత్ సిస్టంలో ఉన్నట్లు గుర్తించారు. ప్రణీత్ రావు అరెస్టుతో అలర్ట్ అయిన పలువురు మాజీ అధికారులు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతని టీంలో ఉన్న 30 మంది సభ్యుల్ని ఇప్పటికే ప్రత్యేక బృందం గుర్తించింది. వారిపై సైతం పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పంజాగుట్ట పిఎస్ లో ప్రణీత్ రావుపై మరో కేసు నమోదైంది. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ తరపున న్యాయవాది అరుణ్ కంప్లైంట్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసి అక్రమ కేసులు బనాయించారని న్యాయవాది అరుణ్ తో కంప్లైంట్ లో తెలిపారు. దాదాపు 40 కేసులు పెట్టి శ్రీధర్ ను ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన మంత్రులు చెప్పినట్లు ఫోన్ ట్యాప్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావు, భుజంగరావు, రవీందర్ రావులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్రకులాల కుట్రల కారణంగానే కులగణన చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. బలహీన వర్గాల బలోపేతం జరగాలంటే కులగణన చేసి తీరాల్సిందేనన్నారు. జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుర్ర కుమారస్వామి అధ్యక్షతన కాచిగూడలో సామాజిక ఆర్థిక కుల సర్వే విధి విధానాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు ఆకునూరి. ఎన్నికల కోడ్ రాకముందే కులగణన ప్రక్రియ ప్రారంభించాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. కులాల లెక్కలు తేలితేనే రాజ్యాధికారంలో అందరికీ వాటా దక్కుతుందన్నారు. ఈ ప్రక్రియను మనం ఆగకుండా చూసుకోవడానికి వీలవుతుంది. అందరికీ ఒకటే కోరిక ఉందంటే తొందరగా జరగగలిగితే మన మంచి చెడు మాట్లాడుకోవడానికి మనకు కొంత ఆధారం ఉంటుంది. గణాంకాలు ఒక ఆధారంగా ఉంటాయి అనేది అందరం భావిస్తూ ఉన్నాం. దీనికి మరి కాంగ్రెస్ పార్టీ వారు అంగీకరించడం మంచి పరిణామం. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఎట్లా కావాలనేది ఆలోచించాలి. అది మనం గవర్నమెంట్ను అడగాలి. అడిగి వారు కూడా కృష్ణమోహన్ గారు కూడా ఒక ఉత్తరం రాస్తారు అందరి తరఫున. కాబట్టి అందరం కలిసి దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను కూడా నా వంతు సహకారం అందిస్తాను. ఇది సాధించడానికి పూనుకుందాం. ఇంకా దాంట్లో రెండో విషయము చర్చ చేసేది కూడా ఏం లేదు. ఏదో మనం అందరము విమర్శించే బ్రిటిష్ గవర్నమెంట్ చేసినప్పుడు మన గవర్నమెంట్ ఎందుకు చేయటం లేదు అంటే దట్ ఈస్ అంటే అది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. అది ఏంటంటే టు బి ఫ్రాంక్, ఈ బ్రాహ్మణిజంలో ఈ హెచ్చు తగ్గులు నిచ్చెనమట్ల వ్యవస్థ ఏదైతే ఉందో అది అట్లాగే కొనసాగాలి. మా యొక్క అంటే ఈ అగ్రవర్ణాల యొక్క సంఖ్య అనేది దాచిపెట్టాలి. సో ఇంత తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు ఇంత దారుణంగా వనరుల మొత్తాన్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయడం ఏంది, పరిపాలన వాళ్ళు చేయడం ఏంది అనేది అందరికీ మెజారిటీ వర్గాలకి అర్థమైందనే భయంతోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే బ్రాహ్మణీయ భావజాలం ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, యూనియన్ మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండడం మూలాన ఇది జరగలేదు. ఈరోజు మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే కులగణ కూడా మన బీసీలకు అంత అవసరమని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు రావాలి అంటే కులగణన మాత్రమే. సామాజిక న్యాయం మొదటి అడుగు కులగణన. ఈ రోజు అనేక బీసీ సంఘాలన్నీ ఒక కులగణన మంత్రం జపంలాగా తప్పిస్తూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం.
మనకి ఈ రోజు కులగణన తీర్మానం చేస్తామని చెప్పడం అనేది ఒక సంతోషం, బీసీ సంఘాలకు చిన్న ఊరట. అయితే ఈరోజు రాహుల్ గాంధీ హామీ మేరకు, అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన తీర్మానం చేయడం అనేది ఒక సంతోషం. ఆ రోజు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రలో ఒక పేజీలో ఉంటుందని. కాంగ్రెస్ మైనారిటీ సెల్ నేత, ఇండియన్ అరబ్ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ చైర్మన్ జాబీర్ పటేల్ గుండెపేటుతో హైదరాబాద్లో మృతి చెందారు. లకిడి కపుల్లో జాబీర్ పటేల్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జాబీర్ పటేల్కు కుటుంబ సభ్యులను పరామర్శించారు వివేక్. జాబీర్ పటేల్ గారు ఇండో సౌదీ ఫ్రెండ్షిప్ సొసైటీ ప్రెసిడెంట్. వారు అనేక సార్లు మమ్మలను ఇఫ్తార్ పార్టీస్ పిలవడము, ఏదైతే ఫ్రెండ్షిప్ సొసైటీ ఒక సెక్యులర్ మనిషి, ఏ పార్టీకి చెందిన వారైనా కానీ అందరినీ కలుపుకొని ఏదైతే ప్రేమతోని వారు ఈ సందేశాలు ఇచ్చేదో అది చాలా గొప్ప విషయము. ఈరోజు వారు హార్ట్ అటాక్తో చనిపోవడము నిజంగానే హైదరాబాద్ ప్రజలకు ఒక పెద్ద లోటు. నేను వారితో ఎప్పుడు కలిసినప్పుడు కూడా నవ్వుతూ ఉండేవారు. నవ్వుతూ అందరి గురించి, ఎవరి గురించి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడడం నేను వినలేదు. ఎప్పుడు అందరి గురించి, ఏ పార్టీకి అయినా కానీ, బీజేపీ అయినా కానీ, టీఆర్ఎస్ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, అన్ని పార్టీలతో, అందరి నాయకులతో వారికి మంచి సంబంధాలు ఉండే, ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసేది వారు. నేను కూడా నేర్చుకున్నాను వారి దగ్గరికి వెళ్ళి, ఎట్లా అందరితోని కలిసి మెలిసి ఎట్లా ఉండాలని చెప్పి జాబీర్ పటేల్ గారి దగ్గరికి నేర్చుకోవడం జరిగింది. అది నిజంగా మరవలేని సమయము. వారు పోవడం చాలా బాధాకరమైన విషయం. జాబీర్ పటేల్ గారు కోయిర్ ఊర్లో పుట్టి హైదరాబాద్లో ఎంతో పేరు సంపాదించి ఇండో అరబ్ ఫ్రెండ్షిప్ అనేటువంటి సంస్థను స్థాపించి విదేశాల నుంచి దేశంలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళకు పిలిచి హైదరాబాద్ కల్చర్తోని ఇఫ్తార్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇండో అరబ్ ఫ్రెండ్షిప్ పేరు మీద ఏదైతే ఆర్గనైజేషన్ నడిపించిండో, వాస్తవంగా కూడా చిన్న ఏజ్లో 40 సంవత్సరాలనే ఆయన కాలం చేసుడు. దేవుడు ఆయనకు జన్నత్ నసీబ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఎంపీ లక్ష్మణ్. ఇదివరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్నారు. గురుకుల విద్యార్థులకు మంచినీళ్లు, ఫర్నిచర్ కోసం ₹1 కోటి ఫండ్స్ ఇచ్చానన్నారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు లక్ష్మణ్. ఇక్కడ గొప్పగా ఈ గట్కేసర్ పెట్టిందే పేరు గురుకుల. మరి ఈ యొక్క రెసిడెన్షియల్గా ఆ రోజు సమాజంలో ముఖ్యంగా యువతను తీర్చిదిద్దడానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇది చాలా మరి ప్రాచీన్యము, ప్రఖ్యాతగాంచింది. అనేక మంది, వందలాది మంది మరి ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఈ గురుకుల్లో వాళ్ళు విద్యా బుద్ధులు నేర్చుకున్నారు. దురదృష్టవశాత్తు వల్ల ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి భేదాల వల్ల అది ప్రభుత్వానికి దఖలు కావడం. గత ప్రభుత్వాలు అనేక మారుతూ ఉన్నాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి ఈ ఆస్తులని కాపాడి చక్కటి ఒక విద్యా కేంద్రంగానో ఆనాడు ఆర్య సమాజు ఏ ఉద్దేశంతో, లక్ష్యంతో ఇది స్థాపించారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్పై దాడిని ఖండిస్తున్నామన్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. కొంతమంది కక్షపూరితంగా మహిళపై దాడి చేయించడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాగంటి. సుమారు 11:15 టైంకి 11:15 టైంకి డిఆర్ఎఫ్ టీం నుంచి ఒక కాల్ వచ్చింది. మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉంటే కానీ మేము తీయమని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది. అందుకని నేను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి సినారియో డిఫరెంట్గా ఉంది. ఒక 40-50 మంది, వెంకట్ యాదవ్ బయట నుంచి 40-50 మందితో నుంచుని ఉన్నాడు. డిఆర్ఎఫ్ టీంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. నేను వాళ్ళని స్టాఫ్ని పదండి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోపు ఆ అమ్మాయి వచ్చి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి, ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు
ఇంకొకటి పెడతాము, మీరు ఏం ఆపుతారు, ఇది మా అధికారము, మా అధికారం నడుస్తుంది, మేము కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది, మీరు ఏం చేయగలరు అన్నట్టు అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. మొత్తం డోర్ని కాళ్ళతో గుద్దడము, గట్టిగా కొట్టడం చేస్తే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా అమ్మాయి నా పైన అటాక్ చేసి కొట్టి నన్ను బయటకు లాగడానికి ట్రై చేసి కంప్లీట్గా చీరలు బ్లౌజ్ మొత్తం తీసేసి లాగేసి ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే, ఎంత హింసాత్మకంగా బిహేవ్ చేశారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు మా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే, మీరు దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి మొత్తం చూడండి. ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్ గ్రాబర్సు, రౌడీ షీటర్సు మా కాన్స్టిట్యున్సీలో గతంలో ఎవరు కూడా బయటి ఇట్లాంటి కార్యక్రమాలకి మేము ఎంకరేజ్ చేయలేదు. మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఎక్కడికెక్కడ మేము 10 ఇయర్స్లో ఇట్లాంటి ఎప్పుడు కూడా మహిళల మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ ఇట్లాంటి సంఘటన జరగలేదు. ఒక చిన్న సంఘటనలు జరిగినా కానీ ఇమీడియట్లీ మేము వాళ్ళని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. అపార్ట్మెంటు పార్కింగ్ విషయంలో ల్యాండ్ ఓనర్లు గొడవపడి తనపై దాడి చేశారని ఆరోపించారు హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన జయప్రకాష్. పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారన్న కనికరం లేకుండా తమ వారిని ఇంట్లో పెట్టి తాళం వేశారన్నారు. పాపారాయుడు నగర్లోని నయన్స్ నేచర్స్ సెరెన్ అపార్ట్మెంట్లో 2021లో తాము బిల్డర్ నుంచి ప్లాటు కొన్నామన్నారు. తనకు 2 పార్కింగ్ ప్లేస్లు అలర్ట్ చేయగా 5 ఏళ్ల తర్వాత ల్యాండ్ ఓనర్లు పార్కింగ్ తమదంటూ గొడవకు దిగారన్నారు. ఇదేం పద్ధతని ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారన్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 years బ్యాక్ నేను వెంకటరావు గారు ఆయన దగ్గర నేను ఈ ఫ్లాట్ పర్చేస్ చేసుకొని అప్పటి నుంచి నేను ఈ ఫ్లాట్లోనే ఉంటున్నాను. ఫ్లాట్లోనే ఉంటే యాక్చువల్లీ నాకు G13 మీద 2 కార్ పార్కింగ్స్ ఉన్నాయి. కార్ పార్కింగ్స్ ఉంటే సడన్గా సండే రోజు నైట్ ఒక ఆయన జశ్వంతరావు అని ఆయన వచ్చి, ఆయన అంటే వన్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్ అంట, నీకు అసలు 2 కార్ పార్కింగ్లు ఎవరు ఇచ్చారు, నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూపించు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదండి, మీరు ఏదైనా ఉంటే నాకు ల్యాండ్ నాకు సేల్ చేసిన ఓనర్తో మాట్లాడుకోండి అని నేను చెప్పానండి. నెక్స్ట్ డే ఆయన వచ్చి దౌర్జన్యంగా నా మీదకి వచ్చి నన్ను కొట్టడానికి వచ్చి నా మీద చెప్పులు తీసి నేను ఆయన తప్పించుకొని వెళ్తుంటే కూడా నేను ఫ్లాట్కి వెళ్తే నా ఫ్లాట్కి వాళ్ళ డ్రైవర్ని మా ల్యాండ్ అమ్మిన ఓనర్ని కూడా మా ఫ్లాట్ అమ్మిన ఓనర్ని కూడా తీసుకొచ్చి నాకు ఇల్లు లాక్ చేశారండి. మమ్మల్ని నా వైఫ్ని, నా 2 పిల్లలు, మా నాయనమ్మ కూడా ఉన్నారండి ఇంట్లో. 8 years ఉన్నాయి ఆమెకి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ప్రెసిడెంట్, నేను మా అసోసియేషన్ వాళ్ళకి కాల్ చేశాను. అండ్ వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడగడానికి వచ్చిన వాళ్ళని కూడా కొట్టారండి. ఆ దేవేంద్ర నాయన నన్ను కూడా స్లాప్ చేసి వాళ్ళంతా దౌర్జన్యం చేసి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత FIR కూడా ఫైల్ చేసిన పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇది బేసిక్గా ఆయనకేం సంబంధం లేదు. జశ్వంతరావు అనే ఆయనకి ఈ ఫ్లాట్తో కానీ నా కార్ పార్కింగ్స్తో కానీ సంబంధం లేదండి. నేను ల్యాండ్ లార్డ్ని, నీదేందంత రుబాబు, నీకేం చూసుకొని అంత బలుపు అన్నట్టు మాట్లాడుతున్నాడండి ఆయన. సుమారుగా 5 ఏళ్ల నుంచి మేము ఉంటున్నాము. ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది మటుకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇదేదో మనం అనాగరిక ప్రపంచంలో ఉన్నట్టుగా ఆయన వచ్చి తాళాలు వేయటం అనేటువంటి వరకు ఈ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖండించారు. 180 మంది ఫ్లాట్లు ఉన్నాయండి ఇక్కడ. ఈ 180 మందిలో ల్యాండ్ ఓనర్స్ కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించారు. అందరూ కలిసి డెసిషన్ తీసుకొని దీనిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అది కూడా జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో తెలుగు తొలి కవయిత్రి కుమ్మరి మొల్ల 584వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కుమ్మరి కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తొలి తెలుగు కవయిత్రి మొల్ల చరిత్ర చాలా మందికి తెలియదని, అందరికీ తెలిసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు కుమ్మరి కులస్తులు. మీకున్న బాధలు కానీ మీకున్న మంచి చెడు కానీ చర్చించుకోవడానికి ఎప్పుడైనా కానీ మా ఎమ్మెల్యే గారు ఏ వర్గం వారు పిలిచినా, ఏ కులస్తులు పిలిచినా, ఎవరు పిలిచినా కానీ వారిని ఆదరించి వారికి ముందుండి నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప ఎమ్మెల్యే మన కాన్స్టిట్యూన్సీకి ఉన్నందుకు, మన బరువు కలిగిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం కూడా మనందరూ కూడా అదృష్టం. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు, ఇలాంటి చైర్మన్ ఉన్నప్పుడు, మన అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే ఏదైనా సాధించుకోగలుగుతాం. మనం చేయొచ్చు కదా అనే చిన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ చేసిండ్రు. చాలా చక్కగా, చాలా మంచిగా ఎంతో మందిని పిలిచి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి వచ్చే, ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు, మున్సిపల్లో నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి వెంగమాంబ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక 100 రోజుల్లోనే ఆదివాసులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ మంత్రి సీతక్కకు ధన్యవాదాలు చెప్పారు ఆదివాసీ నేతలు. బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లు పాలించినా ఆదివాసుల అభివృద్ధికి ఏం చేయలేదన్నారు. హైదరాబాద్ ఓయూలో ఆదివాసీ విద్యార్థి సంఘాలు, అధ్యాపకుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. తరపున ఆధార్ సొసైటీ తరపున ఏఈడబ్ల్యూసీ తరపున ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదివాసీ సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి చూసినట్లయితే ఆదివాసులని అణిచివేయటమే కాకుండా ఆదివాసులకు సంబంధించినటువంటి ఏ యొక్క అభివృద్ధి ఫలాలు కూడా అందకుండా చేసినటువంటి గత ప్రభుత్వం లాగా చేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన, అభివృద్ధి దిశగా ఆలోచన చేసి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిన్న ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆదివాసుల అభివృద్ధి కోసము ఆదివాసీ కొమరంభీం కార్పొరేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా యావత్ ఆదివాసీ సమాజం తరపు నుంచి మేమంతా కూడా ధన్యవాదాలు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ పక్షాన ఆయన గెలిచిన వెంటనే ఇంద్రవెల్లికి సభ పెట్టడం, అదేవిధంగా ఆదివాసుల గురించి ఆలోచించడం అనేది చాలా శుభదాయకంగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు ఇంతకుముందు బిఫోర్ ఏమైందంటే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక వర్గానికే కంప్లీట్గా వెళ్ళిపోయేది, ఫండింగ్ కావచ్చు ఇంకోటి. కానీ ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరిది వాళ్ళకే ఉండడం వల్ల మా ఆదివాసులకు అభివృద్ధి జరుగుతుందని మేము భావిస్తున్నాము. పద్మశాలి కార్పొరేషన్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి. హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్లో అభినందన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగి ఉన్న పద్మశాలిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బాగుందన్నారు. కార్పొరేషన్లో ఏటా 2500 కోట్ల రూపాయల నిధిని జమ చేయాలని కోరారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, పొన్నంలకు కృతజ్ఞతలు చెప్పారు. సహకరించిన మంత్రివర్గ సభ్యులందరికీ తెలంగాణ పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున ధన్యవాదాలు. 2500 కోట్లు నిధులు సమకూర్చి అది సస్యశ్యామలంగా నడిచే విధంగా చూడాలి. ఈ యొక్క చేనేత వర్గాల వారి అభ్యున్నతిని మీరు కాంక్షిస్తూ ఏదైతే వ్యవసాయానికి రాయితీలు వారి జీవిత వ్యవస్థలో మెరుగుపరచడానికి పద్మశాలీల యొక్క అభ్యున్నతిని కోరి వాళ్ళకు శాశ్వత ఒక నివారణ కోసం ఈ యొక్క వ్యవసాయం తర్వాత మరి చేనేతని కులాలలో ఒక పద్మశాలీని కూడా ఒక కులానికి గుర్తించి మన గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకు కార్పొరేషన్ అనేది ఒకటి కేటాయించారు. అందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్ననే తను 0% వడ్డీ అమలు చేసినందుకు కూడా మరీ ఇంకోసారి ధన్యవాదాలు మహిళల తరఫున నేను తెలుపుతున్నాను. అందరూ యూనిటీ తోటి ముందుకు వెళ్ళాలని, ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో నా కుల అభివృద్ధికి పాటుపడాలని చెప్పి రాష్ట్ర కేబినెట్లో యాదవ కురుమ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేశారు ఆ సామాజిక వర్గ నేతలు. పీసీసీ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, గౌరీ సతీష్, వేణుగోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నరసింహ యాదవ్, రాక్ష యాదవ్, జగన్ యాదవ్ మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సంయుక్తంగా మంత్రిమండలి ఆమోదం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీల కోసం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి కార్పొరేషన్ల బలోపేతంతో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి 17 పార్లమెంట్ నియోజకవర్గాలను బహుమతిగా ఇస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో యాదవ కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో యాదవ కురుమలు 18% ఉన్నారు. ఎలక్షన్ల సందర్భంగా యాదవులు గొర్రెలు కాసులే కాదు, యాదవులు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల సందర్భంగా మాట ఇచ్చి మాట నిలుపుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎస్టీల కోసం కావచ్చు, ఎస్సీల కోసం కూడా ఆల్రెడీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి
ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం ఈరోజు 16 కార్పొరేషన్ ఏర్పాటు చేసడంతో పాటు ఈబీసీ సంక్షేమం కోసం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇవన్నీ ఈ 16 కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు ఆర్యవైశ్య సంఘం నేతలు. జగద్గిరిగుట్ట బస్టాప్ దగ్గర సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత స్వీట్లు పంచి పటాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఆర్యవైశ్యులను పట్టించుకోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం బాగుందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పేదవారికి ఎంతో సంవత్సరాల నుంచి వైశ్యులు ఎదురు చూస్తున్న కోరిక ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారి తరఫున నెరవేరడం జరిగింది. వారికి మా వైశ్య సంఘం తరఫున వైశ్యులు అందరి తరఫున కూడా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు జగద్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘము, అలాగే వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం వ్యవస్థాపక కమిటీ, మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున అందరి తరఫున కూడా ఈరోజు చాలా ఆనందంగా జరుపుకోవడం, అలాగే రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అగ్రవర్ణంలో పేదలు కూడా ఉన్నారని చెప్పి పట్టించుకున్నందుకు ధన్యవాదాలు చెప్తూ మేము ఈరోజు జైరుట ఆర్యవైశ్య సంఘం తరఫున, టెంపుల్ కమిటీ తరఫున, మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున కూడా ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా వైశ్యులు అందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞత. ఎన్నో ఏళ్లుగా మేము ఈ వైశ్య కార్పొరేషన్ కావాలని పోరాడాము. ఆ కళ ఈరోజు నెరవేరింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా మంచి రోజు ఈరోజు, చరిత్రలో లిఖించబడే రోజుగా చెప్తున్నాము. మా వైశ్య కులాన్ని ఉద్ధరించినందుకు, గొప్ప కులాలైనా మాలో బీద వాళ్ళు ఉన్నారని గుర్తించినందుకు ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా టంగుటూరు గ్రామంలో 3 కొడుకులను చంపేసి సూసైడ్ చేసుకున్న వ్యక్తి కేసులో 3 అరెస్టు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. మృతుని భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి కారణమైన వారిని గుర్తించారు. నిందితులో 5 విలేకరులు ఉండగా 1 హోంగార్డు ఉన్నట్లు తెలిపారు డీసీపీ శ్రీనివాస్. ప్రస్తుతం 2 స్థానిక రిపోర్టర్లతో పాటు హోంగార్డు నాగరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. జిఎస్ఎన్ ఫౌండేషన్ పేరుతో గతంలో రవి చేసిన బిజినెస్ గురించి బెదిరించి స్థానిక రిపోర్టర్లు, హోంగార్డు డబ్బులు వసూలు చేశారన్నారు. దీంతో భార్య పుస్తల తాడు అమ్మి రిపోర్టర్లకు 2,50,000 ఇవ్వగా హోంగార్డుకు 18 లక్షలు ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని బెదిరించడంతో 3 కొడుకులను తాడుతో ఉరిబిగించి చంపేసి తాను ఊరేసుకుని చనిపోయాడన్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు డీసీపీ శ్రీనివాస్. తారీఖు శంకర్పల్లి మండలం టంగుటూరు విలేజ్లో నీరట్ రవి అనే వ్యక్తి తన 3 కొడుకుల్ని గురివేసి తను కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ మన అందరికి తెలుసు. ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తను ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్కి కట్టాడని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు, మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము, లేకపోతే అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా. ఏపీ నుంచి ప్రైవేట్ బస్సులో గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేందుకు యత్నించిన 2 సైబరాబాద్ ఎస్వైటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి ప్రత్యేక బృందాలు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో క్లీనర్గా పనిచేస్తున్న అప్పన్ కుమార్ అమలాపురం నుంచి గంజాయిని గుట్టుగా నగరానికి తరలించి శ్రీనివాస్కు అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2పై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ బడులు, కాలేజీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇటీవల జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ బడులు, కాలేజీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటనతో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు విద్యుత్ భారం తగ్గనుంది. గతంలో స్కూల్స్ కు ఇచ్చే గ్రాంట్లతో బడుల్లో కరెంటు బిల్లులను ఉపాధ్యాయులే చెల్లించేవారు. కొన్నిసార్లు టైం కు గ్రాంట్లు విడుదల కాకపోవడం, వేలకు వేలు కరెంటు బిల్లులు డ్యూ ఉండేవి. దీంతో అనేక బడుల్లో విద్యుత్ సౌకర్యం లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం ప్రకటనతో ప్రభుత్వ పాఠశాలల్లో కరెంటు తిప్పలు తప్పుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా 3 గంటల సమయం ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలన్నీ చాలా ఓపికగా విని ఆ సమస్యలపైన వారికి స్పందించడం జరిగింది. ముఖ్యంగా మా పాఠశాలలకు విద్యుత్ బిల్లు చాలా నెలకు 3,000, 4,000, సంవత్సరానికి 60-70 రూపాయలు బిల్లు రావడం జరిగింది. దానికి మాకు వచ్చేటువంటి ఎస్ఎంసీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం విద్యుత్ బిల్లుకి సరిపోయేది. దానిలో ఉపాధ్యాయ సంఘాలుగా మేము పాఠశాలకు ఉచిత బిల్లులు ఇవ్వాలని అంటే తక్షణమే స్పందించి పాఠశాలకు ఉచిత బిల్లు తప్పకుండా శాంక్షన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది అక్కడ వేదిక పైన. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల సంఖ్యను బట్టి ప్రతి పాఠశాలలో కరెంటు బిల్లులు వస్తాయి. ప్రతి బడిలో మినిమం కరెంటు బిల్ 1,500 నుంచి 2,000 వస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కూల్ గ్రాంట్స్ సకాలంలో రాక బడుల్లో 35,000 నుంచి 45,000 బిల్లులు పెండింగ్ లో ఉండేవి. దీంతో కొన్ని చోట్ల ఉపాధ్యాయులే కరెంటు బిల్లులు చెల్లించేవారంటున్నారు ఉపాధ్యాయులు. ప్రస్తుత పాఠశాలల్లో ఉచిత విద్యుత్ ఇవ్వడం మంచి నిర్ణయం అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. దాదాపుగా పాఠశాలని చూసినట్లయితే 25,079 పాఠశాలలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మరి సాధారణంగా కనీసం ప్రతి పాఠశాల సంవత్సరానికి 5,000 నుంచి 30,000 రూపాయలు బిల్లు చెల్లిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులని చాలాసార్లు విన్నపాలు చేసినప్పటికీ పరిశీలన కూడా జరగలే. ఈ వేదిక ద్వారా నేను ప్రకటన చేస్తున్నానని ఉచితంగా పాఠశాలకు కరెంటు ఇస్తున్నాం అని ప్రకటన చేసిన వారిని అభినందిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్యుత్ అందించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని అంటున్నారు విద్యావేత్తలు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.